సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు 42% రిజర్వేషన్ రాజకీయ పరంగా ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి బంద్కు 18వ తేదీన పిలుపునిచ్చినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నా చెప్పండి. ఈరోజు ఇక్కడ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని హోదాలో ప్రకటన చేస్తామన్న వాటి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రాజకీయ విద్య ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రికి ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ పీసీ అధ్యక్షులుగా ఎంపికైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వారి ఆలోచనతోటి అసెంబ్లీలో కూడా 2 చట్టాలను 42% సంబంధించిన రిజర్వేషన్ రాజకీయ పరంగా స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో ఆ బిల్లును బలపరిచే అవకాశం సాటి బీసీ బిడ్డగా నాకు రావడం, 2 చట్టాలను తయారు చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ 2018లో పంచాయతీరాజ్ చట్టంలో 50% క్యాప్తోనే ఎన్నికలకు పోవడానికి ఒక అఫిడవిట్ ఇచ్చినటువంటి సందర్భం సుప్రీంకోర్టు కానాడు. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్తో పాటు అదనంగా 42% బీసీలకు ఇచ్చి ముందుకు పోవాలంటే రేపు రాష్ట్రపతి ఆమోదం, గవర్నర్ ఆమోదం వచ్చిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ కాకూడదని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి ఆ తదుపరి ఆగస్టు 30-31 తేదీలో కూడా దాన్ని కూడా సభలో ఆమోదం చేసుకున్నటువంటి సందర్భంలో 2 బిల్లులు కూడా ఒకటేమో గవర్నర్ గారి దగ్గర నుంచి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఆగింది మీ అందరికి తెలుసు. 2 చట్టాలు ఆ తర్వాత ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గర ఆగినటువంటి సందర్భంలో మీ కృత నిశ్చయంతో ముందుకు పోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత స్టే రావడం, మేము 42%తో రిజర్వేషన్ తోని పోవడానికి అవకాశం వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి మేము ముందుకు వెళ్ళలేమని చెప్పినట్టు సందర్భంలో మేము న్యాయపరంగా న్యాయ స్థానాలపైన గౌరవం ఉంది. ఈ వచ్చే వాయిదా లోపల తప్పనిసరిగా 50% క్యాప్ను మించి ఇవ్వవచ్చనేటువంటి వాదనలు వినిపించడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు ఓవైపు జాజు శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, ఓవైపు కృష్ణయ్య గారు కానీ, ఇంకా అనేక మంది పెద్దలు ఇక్కడ హనుమాన్ ఉన్నట్టు, లేకపోతే ఎల్లాపు ఉన్నట్టు, రాములు గారు ఉన్నారు, తర్వాత కమలాకర్ గారు, ఈ విధంగా చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలను మేల్కొల్పే విధంగా ప్రజలందరి యొక్క మద్దతును కూడగట్టుకునే విధంగా ప్రజలలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక 42% రిజర్వేషన్ అమలు కావాలని కోరుకున్నటువంటి తరుణంలో వారు ఏదైతే బంద్కు పిలుపునిచ్చిండ్రో దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నిన్నటి రోజు సంఘీభావాన్ని ప్రకటించిన సందర్భంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా ఇక్కడ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి మీ మనోభావాలను ప్రతిబింబించేసే విధంగా ఉండే విధంగా ఈ కార్యక్రమంలో అమలు చేయాలని చెప్పిన సందర్భంగా నా వైపు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా పిలుపునిస్తూ వ్యాపార వాణిజ్య వర్గాలు, సినిమా హాళ్లు, అన్ని వ్యాపారాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పని విద్యా సంస్థలకు సంబంధించి కూడా అందరూ సహకరించి మీ యొక్క భావాన్ని ప్రజలను మేల్కొల్పే ప్రజల మద్దతు కూడగట్టే క్రమంలో బీసీ సంఘాలు ఇచ్చినటువంటి దానికి మరి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఓవైపు నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడగదలుచు రాష్ట్ర శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు సై అంటూ 42% రాజకీయ రిజర్వేషన్కు వాళ్ళు మద్దతునిచ్చారు. కానీ షెడ్యూల్ 9లో చేర్చుకొని గవర్నర్ గారి ద్వారా వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వెళ్ళాక అక్కడ 8 మంది ఎంపీలు
ఎందుకు నై అంటుండ్రో మా బీసీ సమాజానికి సమానం చెప్పాలని చెప్పుకోవడం. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేసినాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధర్నా చేసింది. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేట్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలు అందరూ కూడా కలుస్తామంటే 3 రోజులు మకా వేసిన ఢిల్లీలో రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా మాకు రానటువంటి సందర్భంలో ఓవైపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఆర్డినెన్స్ ఆమోదం పొందేలా చేయండి అని చెప్పని అక్కడ కూడా మాకు అవకాశం రాని సందర్భంలో ఓవైపు జీవోని తీసుకొని వస్తే బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారు స్వాగతిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ దగ్గర నోరు కుదురుతలేదు. ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ స్ఫూర్తితో ఇది మన ఫెడరల్ సిస్టంలో ఉన్న ఓ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని గౌరవించి ఈరోజు బీసీ బిడ్డలు నోటి కాడికి వచ్చిన ముద్దను లాక్కోకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. నామినేషన్లు వేసిర్రు 42% మాకు అవకాశాలు వచ్చినాయని చెప్పండి. కాబట్టి అలాంటి వెసులుబాటును కల్పించే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పండి. ఈరోజు ట్రిపుల్ టెస్ట్ ఉంటే ఆయా రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళొచ్చు అని 50% క్యాప్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒకవేళ 50% క్యాప్ ఉన్నది నిజమని వాళ్ళు అన్నట్టయితే నేను అడుగుతాను బీజేపీ నరేంద్ర మోడీ గారి ఆలోచనతో 10% ఈబీఎస్ కు మీరు రిజర్వేషన్ కల్పించారు అంటే 50% క్యాప్ ఎగిరిపోయినట్టే కదా. అన్నాడు 50% క్యాప్ ఎగిరిపోయి 60% అయినట్టే కదా అంటున్నాను. అల్లాడిదాల్లో ఇంకో 22% ఎగిరిపోయి మా బీసీలకు వస్తే ఏం బాధ మీకని నేను అడుగుతాను. అసలు రాజ్యాంగంలో 50% క్యాప్ అనేది ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు నామ్స్ లో ఆయా రాష్ట్రాల్లో ట్రిపుల్ టెస్ట్ జరుపుకోండి. ఒకవేళ అక్కడ మీకు వెసులుబాటు చేసుకోవచ్చు అని చెప్పిన ఆలోచన. అందుకే ఈరోజు మనం కులగణన సర్వే చేసినాం. 56.37% ఉందని తేలింది. అందుకే ఈరోజు చట్టం తయారు చేసుకున్నాం. 42% చట్టాన్ని తయారు చేసుకున్నాం. ఈరోజు మీరు కోర్టులో కూడా సవాల్ చేసిన వాళ్ళు GO9 ను ఛాలెంజ్ చేసేది తప్ప చట్టాన్ని ఛాలెంజ్ చేయలేదు. అంటే చట్టం ఈరోజు కులగణన సర్వే ప్రకారం పద్ధతి ప్రకారం చేసినాం. డెడికేషన్ కమిషన్ వేసినాం. ట్రిపుల్ టెస్ట్ సెకండ్, థర్డ్ 50% సంబంధించినటువంటి అంశం లేదు కాబట్టి మేము ముందుకు వెళ్ళాం. ఒకవేళ ఈ GO9 కంటే ముందే గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదం పొందించిన రాష్ట్రపతి గారి ద్వారా మా చట్టం తయారీకి సంబంధించిన షెడ్యూల్ లైన్లు చేర్చిన ఇబ్బంది ఉండకపోగదనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదని చెప్పండి. సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక పౌరుడిగా, ఒక బీసీ బిడ్డగా నేను ఈ ప్రశ్నను వేస్తున్న సమాజం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మేము చిత్తశుద్ధి నిరూపించుకొని ముందుకు పోతా ఉన్నాం. బీసీల పక్షాన్ని నిలబడుతున్న దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసి బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి సందర్భం కోరుతూ 18వ తేదీన బంద్కు మా సంపూర్ణ సహకారాన్ని, మద్దతు ప్రకటిస్తామని చెప్పి పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.